హలో అందరికి ఏపీఎంసెట్‌కి సంబంధించి ఒక 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటివి వచ్చాయి. సో, ఇప్పుడు నేను అవి ఏంటి అనేటివి చెప్పబోతున్నా. దానికన్నా ముందు మా ఛానెల్‌ని మరికొన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్‌లోకి వస్తే మనం వెబ్‌సైట్ చూసినట్టయితే డిక్లరేషన్ ఫార్మ్ అనేది మళ్ళీ ఎనేబుల్ చేశారు. సో, డిక్లరేషన్ ఫార్మ్ అనేది ఎవరికన్నా చేసుకోకపోతే వాళ్ళు మళ్ళీ చేసుకోవచ్చు. ఇది ఒక వీక్ ఎనేబుల్ చేసి ఉంటుంది. సో, డిక్లరేషన్ ఫార్మ్ చేసిన వాళ్ళు మళ్ళా మీ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో, ఈ డిక్లరేషన్ ఫార్మ్ అప్డేట్ చేసిన దాన్ని బట్టి మనం చూస్తే ఏపీఎంసెట్ కౌన్సెలింగ్ అనేది డిలే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ అప్డేట్ చేశారు కాబట్టి. సో, ఇక సెకండ్ అప్డేట్‌కి వస్తే తెలంగాణ ఎంసెట్ తర్వాతే మన ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ అనేది జరుగుతుంది. బట్ వాళ్ళ తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ అనేది డిలే అయ్యింది. ఈ మంత్ జరగాల్సింది జులై ఫస్ట్ వీక్‌లో జరుగుతుంది. సో, దీన్ని బట్టి మన ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ అనేది జులై ఎండింగ్‌లో జరగొచ్చు అని మాక్సిమం కనిపిస్తున్నాయి అవకాశాలు. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో, నెక్స్ట్ అప్డేట్ రాగానే మీకు నేను చెప్తాను. సో, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.